శ్రీమతి నమః. పరమాచార్య స్వామివారు నడిచే దైవం. పరమాచార్య స్వామివారికి అమ్మవారికి అసలు భేదమే లేదు. అమ్మవారే పరమాచార్య స్వామివారిగా, పరమాచార్య స్వామివారే అమ్మవారిగా ఎంతమందికి దర్శనమిచ్చారో. అలా దర్శనమిచ్చిన వాళ్ళలో ఒక విదేశీయ మహిళ కూడా ఉంది. భారతదేశం గురించి ఏమీ తెలియని ఒక విదేశీ వనితకి ఒకసారి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆవిడికి ఒక సర్వాలంకార భూషిత అయిన అమ్మవారు పచ్చని చీర కట్టుకుని దర్శనం ఇచ్చారట. అమ్మవారు ఆ వనితని నువ్వు భారతదేశానికి వచ్చి నన్ను దర్శించుకో అన్నట్లుగా అనిపించిందట. అయితే కలలో వచ్చిందెవరు, ఆమెను ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలి అనే విషయాలు ఆ విదేశీ వనితకి బొత్తిగా అర్థం కాలేదట. ఆమె సోదరి భారతదేశానికి వచ్చి ఎన్నో పరిశోధనలు చేసి అన్వేషణ చేస్తూనే ఉన్నారు. ఆవిడ తనకి వచ్చిన కలని భారతదేశంలోని సోదరితో చెప్పగా ఆవిడ చెప్పిందట, ఇక్కడ భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి, నువ్వు భారత్కి వచ్చి ప్రయత్నిస్తే నీకు కలలో కనిపించిన ఆ అమ్మవారు దొరకచ్చు అని. అప్పుడు అమ్మవారి గురించి కలగన్న ఆ విదేశీ మహిళ భారత్కు వచ్చి అనేక దేవాలయాలకు వెళ్ళి వచ్చింది. కానీ స్వప్నంలో ఎవరైతే కనిపించారో ఆ అమ్మవారు ఈ విదేశీ వనితకి ఎక్కడా కనిపించలేదు. చివరిగా దిగాలు పడుతూ పరమాచార్య స్వామి వారిని దర్శించుకున్నారట. తన స్వప్నం గురించి ఆయనకి వివరించాలని అనిపించినా ఆయనతో ఆ విషయం ఎలా మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదట. అప్పుడు ఆమెను తీసుకువచ్చిన కారు డ్రైవర్ మఠంలోని సిబ్బందితో ఈమె పరమాచార్య స్వామివారితో విడిగా మాట్లాడ్డానికి ఏర్పాటు చేయటం వీలవుతుందా అని ఆ కారు డ్రైవర్ అడిగారు. స్త్రీలను ఒంటరిగా చూసే ఆనవాయితీ లేని పరమాచార్య స్వామివారు అక్కడున్న బావికి ఒకవైపు తాను నిలవగా ఆ విదేశీ మహిళ ఆ బావికి మరోవైపు నిలిచారట. ఆమె బావికి అటువైపుగా ఉన్న పరమాచార్య స్వామివారిని చూడగానే స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను సేదదీర్చి అక్కడ సిబ్బంది ఆమె పడిపోవడానికి గల కారణాన్ని అడగగా, ఏం చెప్పను, నాకు కలలో పచ్చని చీర వస్త్రాభరణాలతో కనిపించిన అమ్మవారు పరమాచార్య గారి రూపంలో కనిపించింది, నాకు నమ్మశక్యం కాకుండా ఉంది అన్నదట ఆవిడ తత్తరపాటుతో. ఆ మాటలు విన్న అక్కడ వారికి ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది. ఆ విదేశీ మహిళకు పరమాచార్య స్వామి వారి దర్శనాన్ని ఏర్పాటు చేసిన నారాయణ మహాస్వామి వారిని దర్శించుకోవటం కోసం వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆయన ఆంజనేయ స్వామి అనేవారితో మాట్లాడుతున్నారట. అప్పుడు నారాయణ పరమాచార్య గారి దగ్గరకు వెళ్ళి సంకోచంతో, ఆ విదేశీ మహిళ మిమ్మల్ని అమ్మవారిలా చీర ఆభరణాలతో ఉన్నట్లుగా చెప్పింది నిజమేనా అని అడిగితే ఆయన ఉన్నదున్నట్లు చెప్పక ఆ ఆంజనేయ స్వామిని చూసి, ఆమె అలా చెప్పిందా, మూక కవి కూడా దానినే కదా గురుమూర్తియే కామాక్షి అని తెలిపారు అని మాట్లాడుతూ ఉండిపోయారట పరమాచార్య స్వామివారు. ఒక మూక కవికి కనిపించిన దృశ్యం ఒక విదేశీ మహిళకి కూడా కనిపించింది అంటే ఆశ్చర్యపోక తప్పదు కదా. ఇలా ఎంతమందికో స్వప్న సాక్షాత్కారాన్ని కల్పించారు పరమాచార్య స్వామివారు. ఒకసారి పాల్ బ్రంటన్కి కూడా ఆయన కలలో దర్శనమిచ్చారట. ఒకసారి పరమాచార్య స్వామివారు చెంగల్పట్టులో ఉన్నారు. పాల్ బ్రంటన్ ఆయనని చూసిన క్షణంలోనే అమితమైన ఆనందం పొంది మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడిన తర్వాత నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని చెప్పడిగితే అందుకు పరమాచార్య స్వామివారు, నేను ఒంటరి వ్యక్తిని కాదు, ఒక మఠాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను, ఒక వ్యక్తి కోసం నా సమయాన్ని కేటాయించలేను, కానీ నువ్వు కోరినట్లుగా నీకు కావలసిన విషయాలన్నీ నీకు అందించగల ఒక మహర్షి తిరువన్నామలైలో ఉన్నారు, ఆయన్ని వెళ్ళి కలుసుకో అన్నారట. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంతకు క్రితం రోజే స్వామినాథన్ అనే ఒక భక్తుడు పాల్ బ్రంటన్ను తనతో తిరువన్నామలైకి రమ్మని కోరితే ఈసారి తనకి తిరువన్నామలై రావడానికి టైం లేదని, ఇంకొకసారి వస్తానని పాల్ బ్రంటన్ అతనితో చెప్పారట. కాని పరమాచార్య స్వామివారు తనను రమణ మహర్షిని చూడడానికి వెళ్ళమన్నప్పుడు ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపించిందిట పాల్ బ్రంటన్ గారికి. స్వామినాథన్ గారి చిరునామా కూడా తీసుకోలేకపోయానే, ఇప్పుడెలా, స్వామినాథన్ని కలుసుకోవటం ఎలా, నన్ను తిరువన్నామలైకి ఎవరు తీసుకువెళ్తారు అని ఆలోచిస్తుండగా ఒక అద్భుతమే జరిగిందిట. ఆయన బస చేసిన హోటల్ రిసెప్షన్లో స్వామినాథన్ గారు కూర్చుని కనిపించారట.
అతన్ని చూడగానే ఒక గొప్ప పెన్నిధి లభించినట్లుగా పొంగిపోయారు పాల్ బ్రంటన్. స్వామినాథన్తో ఆయన చెప్తారు, పాల్ బ్రంటన్ గారు, మీరు చెప్పినట్లుగానే నేను తిరువన్నామలైకి వెళ్లాలని తీర్మానించుకున్నాను. మనం పొద్దున్నే అక్కడికి వెళ్దామని చెప్పి నిద్రపోవడానికి వెళ్ళిపోతే అర్ధరాత్రి వేళ ఆయన గదిలో హఠాత్తుగా ఒక కాంతి వచ్చిందిట. ఆ కాంతి మధ్య చిరునవ్వుతో కంచి మహాస్వామివారు ప్రత్యక్షమయ్యారట. ఇది కళా నిజమా అని పాల్ బ్రంటన్ నమ్మలేకపోయాడు. అప్పుడు పరమాచార్య స్వామివారు ఒక మాట చెప్పారట. నేను చెప్పినట్లుగా చెయ్యి, వినయంగా ఉండు, నువ్వు అడిగినవన్నీ దొరుకుతాయి అని పరమాచార్య స్వామివారు అదృశ్యమైపోయారు. ఏం జరిగిందో తెలియని పాల్ బ్రంటన్ దిగ్భ్రమ చెందారట. అప్పుడు సమయం తెల్లవారుజామున 3 గంటలు. ఈ వివరాలన్నింటినీ పాల్ బ్రంటన్ రాసి ఉంచుకున్నారట. తిరువన్నామలైలో జ్యోతిస్వరూపంగా ఉన్న పరమేశ్వరుడు తాను ఒకటే అని నిరూపించినట్లుగానే పరమాచార్య స్వామివారు పాల్ బ్రంటన్కి కాంతిపుంజంలా దర్శనమిచ్చారు. ఇలా ఎంతమందో విదేశస్థులకి పరమాచార్య స్వామివారు దర్శనమిచ్చారు. ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకుంటే మనకి కూడా అలాంటి అనుభవమే ఎదురవుతుంది. ఆయన పాదాలు పట్టుకోవాలి అంటే మనకి కావలసిన అర్హత ఏంటో తెలుసా? సత్యాన్ని తప్పకూడదు, ధర్మాన్ని వదిలిపెట్టకూడదు, వేద పండితులని పోషించాలి, వేదాన్ని సంరక్షించాలి. ఇవి మనం చేయలేమా చెప్పండి? ఇవి చేస్తే పరమాచార్య స్వామివారి అనుగ్రహం రాదంటారా చెప్పండి? ఇక్కడ ఆ విదేశీ వనితకి స్వప్న సాక్షాత్కారం ఇచ్చారు అంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో, మరి అటువంటి పుణ్యమే మనం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.